హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను జిఎస్టీ సర్వీస్ ఇన్వాయిస్ ఎలా పోస్ట్ చేయాలి అండ్ టీడీఎస్ ఎలా డిడక్ట్ అవుతుంది అనే విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా ఆటోమేటిక్గా టీడీఎస్ డిడక్ట్ అవుతుంది అనేసి. ఓకే, ఫస్ట్ గో టు F11 ఫీచర్స్, స్టాట్యూటరీ అండ్ టాక్సేషన్ అండ్ జిఎస్టీ ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ సెట్ ఆల్ టు జిఎస్టీ డీటెయిల్స్. ఓకే, ఓకే 1st July అండ్ టీడీఎస్ కూడా ఎనేబుల్ చేసుకోవాలి. సేస్ ఓకే, ట్యాన్ రిజిస్ట్రేషన్ నెంబర్. ఓకే, ఓకే, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ కలెక్ట్ నెంబర్ if applicable. సో డిడక్టర్ టైప్, ఇక్కడ మన కంపెనీ డిడక్టర్ మన కంపెనీనా ఇండివిజువలా? ఓకే, కంపెనీ. ఓకే, బ్రాంచ్ హైదరాబాద్. సో పర్సన్ రెస్పాన్సిబుల్, సో ఎవరైతే పర్సన్ రెస్పాన్సిబుల్లో ఇక్కడ అకౌంట్స్ మేనేజర్. సో ఈజ్ పాన్. ఓకే, సో ఇస్ అడ్రస్. ఓకే, అండ్ స్టేట్ అండ్ ఆల్. ఓకే, రేట్ ఆఫ్ టీడీఎస్ ఇఫ్ పాన్ నాట్ అవైలబుల్. టీడీఎస్ ఏదైతే పాన్ నాట్ అవైలబుల్ ఉంటుందో వాటికి 20% అనమాట. సో ఇగ్నోర్ ఐటీ ఎగ్జంప్షన్ లిమిట్ ఆఫ్ టీడీఎస్. ఇక్కడ కానీ ఎస్ చేసినట్లయితే, సో ఇది మీకు నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ యాక్టివేట్ టీడీఎస్ ఫర్ స్టాక్ ఐటమ్స్. ఓకే, సో స్టాక్ ఐటమ్స్ మీద టీడీఎస్ యాక్టివేట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. సో మన కేసులో అవసరం లేదు. ఓకే, అకౌంటింగ్ వచ్చు. పర్చేస్. ఓకే, అకౌంట్ ఇన్వాయిస్. here 40. బాల్ అనుకో సన్రీ క్రియేటర్స్. ఓకే, మనం పే చేయాలి కాబట్టి సన్రీ క్రియేటర్. టీడీఎస్ అప్లికేబుల్ ఎస్. ఇక్కడ డిడక్ట్ టైప్ అంటే మనం ఎవరు బాల్ అనుకున్నది ఫర్మా కంపెనీ అనేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో పార్ట్నర్షిప్ ఫర్మ్. డిడక్ట్ టీడీఎస్ ఇన్ సేమ్ వచ్చారు ఎస్, సేమ్ వచ్చర్లో కావాలా ఇట్లా. ఓకే, ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవాలంటే నేచర్ ఆఫ్ పేమెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్. Yes, here. Direct TDS in same వచ్చా? Yes. Okay. పాన్ నెంబర్ వీ హ్యావ్ టు మెన్షన్. అంటే పాన్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయకపోతే 20% అంటే టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. ఓకే, సేస్ జిఎస్టీ డీటెయిల్స్. or 36 and సో ఈ విధంగా లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ direct expenses, GST applicable, set holder, say yes.
8-digit HSN code and nature of payment taxable 12%. Okay, service and TDS applicable, yes, applicable, and nature of payment. ఓకే, మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, 194J. ఓకే, సెక్షన్ వైజ్ కూడా మనం పే చేసేటప్పుడు కూడా సెక్షన్ వైజ్ పే చేయాలి. ఓకే, అవసరం లేదు 10%. సో ఇక్కడ మనం 30,000 లిమిట్ పెట్టుకోవచ్చు. అంటే యాజ్ పర్ టీడీఎస్ రేట్స్ ప్రకారం ఫర్ ఇయర్కి 30,000 ఎక్సీడ్ అయితేనే టీడీఎస్ డిడక్ట్ కావాలి. సో అంత లోపు ఉన్నట్లయితే డిడక్ట్ కాదనమాట. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సే పేయింగ్ 1 lakh TDS on charges (194J) section. ఓకే, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ టీడీఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో కేటగిరీ ఇచ్చుకోవాలి. ఓకే, సో ఈ విధంగా లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. చూడండి, ఆటోమేటిక్గా ట్యాక్స్ అన్న క్యాలిక్యులేట్ అయింది. చూడండి, దీనికి బిఫోర్ ఏంటంటే మనం జిఎస్టీ క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఓకే, సిజిఎస్టీ అండ్ జిఎస్టీ సెంట్రల్. ఓకే, టీడీఎస్ అప్లికేబుల్ అయితే అప్లికేబుల్, లేకపోతే లేదు. ఇక్కడ నాట్ అప్లికేబుల్ కాబట్టి ఓకే, జిఎస్టీ సెంట్రల్. ఓకే, జిఎస్టీ అప్లికేబుల్ వచ్చేసి మనకి డేట్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ 1st July కాబట్టి, సో అందుకే ఒకసారి క్యాలిక్యులేట్ కాదనమాట. చూడండి, అదేవిధంగా ఎస్జిఎస్టీ స్టేట్ కాబట్టి జిఎస్టీ స్టేట్ కాబట్టి ఓకే 12% కదా. సో 6% సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ ఆటోమేటిక్గా మనం వెండర్ క్రియేట్ చేసిన దాన్ని బట్టి లోకల్ అయితే సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ, ఇప్పుడు టీడీఎస్ అనమాట. చూడండి, టీడీఎస్ ఓన్లీ 1 lakh మీదే డిడక్ట్ అయింది, ఓన్లీ సర్వీస్ స్పాట్ మీదే. సో కంట్రోల్ N ఫర్ క్యాలిక్యులేటర్. చూడండి, 1 lakh ఇంటూ 10%. ఓకే, సో మనకి సిజిఎస్టీ మీద ఎస్జిఎస్టీ మీద టీడీఎస్ అనేది క్యాలిక్యులేట్ కాలేదు. చూడండి, సో ఈ విధంగా ఎంట్రీ పోస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక వెండర్ క్రియేట్ చేద్దాం. సో మనం లెస్ దెన్ 30,000 చూద్దాం. పవన్ అనుకో, సన్రీ క్రియేటర్స్. ఓకే, ఎస్, ఇది కూడా పార్ట్నర్షిప్ ఫార్మ్ అండ్ సేమ్ వచ్చే ప్రొఫెషనల్ చార్జెస్. yes, say yes, GST details regular. సేమ్ ప్రొఫెషనల్ చార్జెస్ 25,000 పే చేద్దాం. ఓకే, ఇక్కడ సిజిఎస్టీ ఫర్ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ. ఓకే, నా టీడీఎస్. చూడండి, టీడీఎస్ అండ్ ప్రొఫెషనల్ చార్జెస్ క్యాలిక్యులేట్ కాలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రొఫెషనల్ చార్జెస్ 25,000 అంటే మన లిమిట్ ఏంటంటే ఫర్ ఇయర్కి 30,000 ఎక్సీడ్ అయితేనే
టీడీఎస్ అండ్ ప్రొఫెషనల్ ఛార్జెస్ అనేది అప్లికేబుల్ అనమాట. ఇంతకుముందు కూడా నేను మీకు టీడీఎస్ రేట్స్ కూడా విత్ ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్తో సహా మీకు పోస్ట్ చేస్తున్నాను. చూడండి దాంట్లో చూడండి ఇక్కడ టీడీఎస్ క్యాలిక్యులేట్ చేయలేదు. ఓకే చూడండి ఇప్పుడు నేను ఇన్వాయిస్ వాల్యూ చేంజ్ చేస్తాను. సే సమ్ 32,000. ఇప్పుడు చూడండి ఇప్పుడు క్యాలిక్యులేట్ అవుతుంది. అక్కడ ఎగ్జంప్షన్ లిమిట్ ఇచ్చున్నాం. ఓకే సో దానివల్ల క్యాలిక్యులేట్ కాలేదు. ఓకే సో ఫర్ యానం లెస్ దెన్ 30,000 ఉన్నట్లయితే మనకి టీడీఎస్ అనేది క్యాలిక్యులేట్ కాదనమాట. ఓకే ఓకే సేమ్ అదర్ స్టేట్ కూడా అలాగే పోస్ట్ చేసుకోవచ్చు. చూడండి అదర్ స్టేట్ ఇంకోటి క్రియేట్ చేద్దాం. సో ఇన్వాయిస్ ఓకే డైరెక్ట్లీ టైప్ సేమ్ పార్ట్నర్షిప్. ఓకే ప్రొఫెషనల్ ఛార్జెస్ కాబట్టి సో ఇది రిలేటెడ్ అవుతుందండి. ఇంత మీరు దీని గురించి వరీ కావాల్సిన పని లేదు. ఎందుకంటే సో మీ టాలీ దాంట్లో ఇవన్నీ కూడా లిస్ట్ ఆఫ్ టీడీఎస్ రిలేటెడ్ అన్నీ కూడా ఉంటాయి. సో మీరు దానికంటే పర్టికులర్ దాన్ని బట్టి కాంట్రాక్ట్ అయితే కాంట్రాక్ట్, ప్రొఫెషనల్ అయితే ప్రొఫెషనల్, సో రెంట్ రిలేటెడ్ అయితే రెంట్ రిలేటెడ్, సో అలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను స్టేట్ చేంజ్ చేస్తున్నా. సో ఎగ్జాంపుల్ ఢిల్లీ. ఓకే హిస్ ఫోన్ నెంబర్ okay say yes and so 07 okay so same other state vendors kuda చూడండి ప్రొఫెషనల్ ఛార్జెస్ 35,000 and CGST SGST సేమ్ ప్రొసీజర్ TDS అండ్ ప్రొఫెషనల్ ఛార్జెస్. ఓకే ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ 3,500 మీద 10%. సో అదర్ స్టేట్ కాబట్టి చూడండి ఇక్కడ కావాలంటే మనం 25,000 సర్వీస్ పెడదాం. చూడండి క్యాలిక్యులేట్ కాలేదు. సో ఇక్కడ ఏంటంటే బేస్డ్ ఆన్ సో మనం ఎగ్జామ్షన్ ఇచ్చున్నాం, ఆ ఎగ్జామ్షన్ బేస్ చేసుకుని ఇది క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. సో ఓకే 30,000 is the exemption. okay okay చూడండి ఇప్పుడు 3,500. సో అదేవిధంగా మీరు రిపోర్ట్ చూడాలనుకుంటే డిస్ప్లే స్టాట్యూటరీ రిపోర్ట్స్ GSTR1. ఓకే GSTR2 అయితే ఇక్కడ చూడండి. ఓకే ఓకే GSTR2 వచ్చి ఎనీ పర్చేజ్ రిలేటెడ్. ఓకే అదేవిధంగా సో మీరు TDS రిపోర్ట్ చూసుకోండి. సేమ్ TDS రిపోర్ట్ చూడండి ఇక్కడ TDS అవుట్ స్టాండింగ్. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎవరెవరికి ఎంత ఉంది అవుట్ స్టాండింగ్ చూడండి. సో ఈ విధంగా ఇప్పుడు చెక్ చేసుకోలేదంటే బ్యాలెన్స్ షీట్కి వెళ్ళండి. ఇక్కడ డీటెయిల్డ్ ఇక్కడ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ చూడండి. సో ఎంత పే చేయాలి 13,500 అనేది పే చేయాలి. సో ఇక్కడ చూడండి క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఓకే సో ఈ విధంగా మనం పోస్ట్ చేసుకోవచ్చు. మీకు స్టార్టింగ్ చెప్పాను కదా ఎగ్జామ్షన్ అని చెప్పేసి చూడండి ఇక్కడ ఇక్కడ ఒకవేళ మనం ఇగ్నోర్ చేసినట్లయితే ఎస్ అని ఇక్కడ
ఇచ్చినట్లయితే సో మన 25,000 కూడా ఆటోమేటిక్గా టీడీఎస్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఇగ్నోర్ ఐటీ ఎగ్జామ్షన్ లిమిట్ ఫర్ టీడీఎస్ అంటే 30,000 వరకు మనకు టీడీఎస్ డిడక్ట్ కాకూడదు. సో యాజ్ పర్ గవర్నమెంట్ లిమిట్ ప్రకారం. సో ఇన్ కేస్ మనకి వద్దు దాని ప్రకారంగా 25,000 అంటే సో 25,000 మనకి ఎంత వాల్యూ ఉన్నా కూడా టీడీఎస్ డిడక్ట్ కావాలి అంటే అప్పుడు ఇక్కడ మీరు ఎస్ చేసుకోవచ్చు. బట్ అది ఎవరు ఫాలో గారు, జస్ట్ ఈ ఆప్షన్ గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.